అత్తింటి బాధలు చూసి మీ ఇంట్లో పూజ చేస్తానన్నావు చూశావు, అక్కడ అక్కడ టచ్ చేసావమ్మా నన్ను. ఇదిగో అబ్బాయి, ఇలా వచ్చినప్పుడల్లా నట్టింట్లో ఏడవకు, ఇంటికి మంచిది కాదు. ఏడిపిస్తున్నారమ్మా. మీ ప్రేమ అభిమానాలతో నా గుండెని నీళ్ళల్లో పిండిన కండువలాగా పిండుతున్నారు తల్లి. నేనేం చేయను? నగలు పోయాయి అన్నాక మా సంపద చాలా బాధపడింది. ఆ అమ్మాయి మనసు అలాంటిది. ఈరోజు సాయంత్రమే అమ్మవారికి మహాపూజ చేయబోతుంది. ఆ పూజను చూసే అదృష్టం నాకు కల్పిస్తారా? అయ్యో, మీరు రాకపోతే ఎలా? తప్పకుండా రండి. రేపు మీరు కోర్టుకి హాజరవ్వాలని నోటీస్ ఇచ్చి వెళ్దామని వచ్చానమ్మా. దానివల్లే సాయంత్రం సంపద చేసే పూజ చూసే అదృష్టం కలిగింది. వస్తానమ్మా, మంచి జంట. అలాగే. మంచిది. అసలు మీకు బుద్ధుందా? మనందరినీ కోర్టు మెట్లెక్కించిన దాంతో పూజలు చేస్తారా? అవసరం లేదు. అత్తయ్య, సంపదకి ఆ సిద్ధు దొంగతనం చేయటానికి సంబంధం లేదు అని చెప్పింది కదా. మన నగలు సేఫ్గా దొరికినా సంపద ఉండగా అవి సేఫ్గా ఉండవనే కదా బంగారం లాకర్లో పెట్టాలనుకుంటుంది. అవును, అది నిజమేగా. ఆ నకిలీ నగల దొంగతనం వెనక దీని హస్తం ఉందో లేదో ఈరోజు తేలిపోవాలి. అమ్మవారి పూజలో దానికి నా పరీక్షలు నేను పెడతాను. అసలు బంగారం పోతేనే కదా తాతయ్య దొరకడానికి. అందుకే రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా ఆ బంగారాన్ని మహాలక్ష్మి దగ్గర పెట్టి నకిలీ నగల్ని దేవుడికి అలంకరించాం. చెప్పు సామ్. సిద్ధు, ఒరిజినల్ బంగారం మిస్ అయిందని బాధపడద్దు. ఇంట్లో బంగారం లాకర్లోకి వెళ్లకుండా కష్టపడి ఆపాను. బంగారం అంతా ఇంట్లోనే ఉందా? ఈరోజు రాత్రి పూజ అయ్యే వరకు ఉంటుంది. మళ్ళీ పూజ? అది వాళ్ళ కోసం చేసిన పూజ, ఇది మన కోసం నేను చేస్తున్న పూజ. సాయంత్రం పూజ మొదలవుతుంది. ఇంట్లో ఉన్న అసలు బంగారం అమ్మవారికి అలంకరించి పెడతాను. నువ్వు వచ్చి ఆ డమ్మీ నగల్ని అలంకరించి ఒరిజినల్ నగలు తీసుకెళ్లే పని చూడు. ఓకే సామ్. నీ ఎంట్రీకి ఇబ్బంది లేకుండా కరెంటు తీసేసే పని మీ అక్క చూసుకుంటుంది. నకిలీ నగలు కష్టపడి కొట్టేసేలా చేసి ఆ శౌర్య కళ్యాణిలో నన్ను ఫూల్ని చేశారు. ఈ రాత్రికొచ్చి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, చూడు.
విషయం సిద్ధుకి చెప్పేశాను కాబట్టి సిద్ధుని చూసుకుంటాడు. తన ఫోన్లో మాట్లాడుతుంటే నీ ఫోన్లో ఎలా వినబడుతుంది? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆఫీసర్. నిన్న సంపదకి ఆ నోటిచ్చేప్పుడు తన ఫోన్కి చిన్న చిప్ పెట్టాను. హో, రియలీ? ఇప్పుడు తన ప్లాన్స్ మనకి ముందే తెలిసిపోతుంటాయి. సంపద మన ఇంట్లోనే ఉంటూ మనల్ని మోసం చేసింది. ఆ సిద్ధుగాడికి బంగారం కొట్టేయడానికి హెల్ప్ చేసి ఇంట్లో అందరినీ బాధ పెట్టింది. ఇక్కడ మనం చేస్తున్న గొప్ప పని ఏంటంటే సంపద పంపించిన దారిలోనే బంగారాన్ని తెప్పిస్తుండడం. ఏంట్రా మీరు మాట్లాడేది? బంగారం ఉందన్నారు, మళ్ళీ బంగారం వస్తుంది అంటున్నారు. అయ్యో మావయ్య, అయ్యో అరవద్దు నాన్న, నేను చెప్పేది ఏంట్రా ఏదో చెప్తానంటున్నా? పూలు పళ్ళు కావాలంటే అవి చెప్తామంటున్నాడు. పూలు పళ్ళు తీసుకురావడానికి ఇదేమైనా మామూలు పూజ? బడత పూజ లాంటిది. అప్పటికి అందుబాటులో ఏముంటే అవి వాడతాం కానీ ఇదేది సంపద? పూజ చేస్తానని చెప్పడం కాదు, ఏర్పాట్లు చేయాలి. ఏముందనే ఈ ఫోన్ చూసుకొని అస్తమాను మురిసిపోతావు? రా, వచ్చి చేయి. నీ మీద మీ అత్తకి ఎప్పటికీ ప్రేమ రాదు కానీ ఇంకా నయం, ఈ ఫోన్ కాస్త పగల్లేదు. తీసుకో. మా అమ్మ సంపద ఫోన్ పగలగొట్టినట్టుంది. ఆ సిద్ధుగాడు పూజకొస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇంక టెన్షన్ ఏం లేదు ఆఫీసర్. అయినా నువ్వీ పూజ చేయడం ఏంటి? దీనివల్ల మనకేమైనా ఉపయోగం ఉందో లేదో? ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేశాను. నగలు సిద్ధు దగ్గరికి వెళ్లకుండా చేశానని గర్వపడుతున్న కళ్యాణి గర్వం అనిచి ఆ నగలతో నేను సిద్ధు వెళ్లిపోవడం ఖాయం. కోర్టు నోటీసులు పెట్టుకుని ఎలా వెళ్తాం? పైగా ఆ క్షున్నారావు కూడా పూజకొస్తున్నాడంట. నేనొకటి డిసైడ్ అయ్యానంటే అది చేసి తీరుతాను. నా పని పూర్తయ్యాక నోటీసుల గురించి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. మరి క్షున్నారావు వస్తాడు కదా? రావడం కూడా మంచిదే. క్షున్నారావు ముందే అత్తయ్యని రెచ్చగొట్టి గొడవ అయ్యేలా చేస్తాను. అప్పుడు ఆవేశంలో నన్ను కొడతారు. ఆ వీడియో తీసిపెట్టి చాలు, మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. నువ్వు పూజ చేస్తున్నావంటే దమయంతి వదిన నమ్ముతున్నట్టు లేదు. నీకు తెలియకుండా ఈ దొంగతనం జరుగుండదని అనుకుంటుంది. ఈ పూజకు ఒప్పుకుంది కూడా నాకు తెలిసి నేను పరీక్షించడానికే. ఏం పర్వాలేదు, ఎవరు ఎన్ని పరీక్షలు పెట్టినా నగల కోసం మీ తమ్ముడొస్తాడు. వీళ్ళు నన్ను హింసించేలా నేను చూసుకుంటాను. సో ఆ క్షున్నారో సాక్షిగా వీళ్ళు నా మీద చేయి చేసుకుంటే కోర్టు కూడా తప్పు పట్టదు. దానివల్ల ఈ ఇంటితో బంధాన్ని తెంచుకోవచ్చు. కొసమెరుపుగా నన్ను బాధ పెట్టారని ఈ ఫ్యామిలీని జైల్లో పెట్టొచ్చు. నీకంత నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి చాలు, తర్వాత నీ వాటా నీకొస్తుంది. ఈ రాత్రితో నాకు ఈ ఇంటికి ఉన్న అవసరం తీరిపోతుంది. ఏంద్రా ఇది? పాత సామానుడికి కూడా ఏడానికి పనికిరాని కాకి బంగారం కోసమా?
నిద్రలో మానుకుని మరి కాపలా కాసుండాం. నాకు అదే కదమ్మా అర్థం కానిది. ఇవి గిల్టు నగలేంద్రా, ఓసారి బంగారు అంగడికి పోయి చూపిద్దామా? శామ్ చెప్పింది కదమ్మా, ఫోన్లో మాట్లాడిన తర్వాత కూడా కళ్యాణి శౌర్యలు రియాక్ట్ అవ్వకుండా మామూలుగా ఉన్నారంటే ఖచ్చితంగా శామ్ చెప్పింది నిజమే. మనం దొంగతనం చేస్తామని ముందే గెస్ చేసి ఆ శౌర్య కళ్యాణిలు చేసిన పనిది. పోలీస్ బుర్ర వాడాడు. అయినా ఓసారి పోయి చూపిస్తే మన అనుమానం కూడా తీరుద్ది కదా. మనం బయట తిరిగేలా లేదు వాతావరణం. కనిపిస్తే ఎత్తి లోపలేయడానికి శౌర్య తరపున పోలీసులు కాచుకుని కూర్చున్నారు. నన్ను పట్టుకుని జాబ్ కొట్టేయాలని శౌర్య ఉన్న తెలివంతా ఉపయోగిస్తున్నాడు. శామ్ చెప్పినట్టు రాత్రికి బంగారం అంతా అక్కడ పెట్టి ఆ బంగారం అంతా తీసుకొచ్చి వాళ్ళకి షాక్ ఇవ్వాలి. ఈరోజు ఎలాగైనా బంగారం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సమస్య సాల్వ్ అయ్యే వరకు ఈ నిప్పులు కూడా నెత్తిన మోయకు. శౌర్య కళ్యాణిలు తీసుకొస్తుంది నకిలీ నగలని తెలియక ఎన్నో డైలాగులు చెప్పేశాను. అవసరమా? నాతో అన్ని డైలాగులు చెప్పించడం అవసరమా? అవి బంగారు నగలు కాదు అని దమ్ముకు తెలిస్తే నేను డమ్మీదన్నా మిమ్మల్ని. దమ్ము 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 దమ్ము. ఓహే ఇంత భయానకంగా ఉంటే నిజంగా అయితే ఇంకేమైనా ఉందా? శేష జీవితం అంతా కట్లు కట్టించుకోవడానికి పుత్తూరు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఏంటి మీలో మీరే గొడుక్కుంటున్నారు? నీతో ప్రేమగా ఐ లవ్ యూ చెప్పాలి అంటే ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేస్తున్నా. ఛీ ఊరుకోండి. మనవడు పుట్టాక కూడా ఇంకా ఈ మాటలేం చెప్పుకుంటాం? నువ్వు అలా సిగ్గుపడకే, తట్టుకోలేను. ఏ అంత అందంగా కనిపిస్తున్నానా? అలాంటిదే అలాంటిదే అలాంటిదే. చెప్పాలనుకున్నదేదో నేరుగా చెప్పండి. చెప్పి నీ శివతాండవం నేనెక్కడ చూసేది? ఏంటి? ఏం లేదు. ఆవేశపడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఏదో చేయబోయి ఏదో చేసేస్తాను. ఏం చేస్తారేంటి? ఇది రొమాంటిక్ సీన్ కాదే, అలా అని పేతా సీను కాదు. ఏది కానప్పుడు నా అందం గురించి ఎందుకు పొగిడారు? నీకలా అర్థం అవుతుందని తెలియక. ఈ పూట మీరేదో తేడాగా కనిపిస్తున్నారు. వినకూడని విషయాలు విన్నప్పుడు, తెలియకూడని విషయాలు తెలిసినప్పుడు తేడాగానే ఉంటుంది. ఏం తెలిసింది? ఇదిగో నువ్వు సత్యభామ బాణాలు సంధించినట్టు ప్రశ్నలు సంధించుకు, సమాధానాలు నా దగ్గర లేవు. అసలు ఏమైందండి మీకు? వింతగా ప్రవర్తిస్తున్నారు. కాసేపటి ముందు నీ గురించి ఒక ఊహ వచ్చింది. అప్పటినుంచి నాలో ఈ వింత చేష్టలు మొదలయ్యాయి. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామో ఊహించుకున్నారా ఏంటి? కాదులే, నువ్వు శివతాండవం చేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నా. అదే నేను చేసిన తప్పు. మీరు ఊహించుకొని నన్నంటారేంటి? సర్లేండి, రాత్రికి పూజకి ఈ చీరల్లో ఏ చీర కట్టుకోవాలో చూసి చెప్పండి. నీకేంటిదమ్మో, నువ్వు ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుంది. చీరకేనా? నాకు రాదా? ఇదిగో నువ్వు వేరే మూడ్లో ఉన్నావు, నేను వేరే భయంలో ఉన్నాను. మన మధ్య ఇప్పుడు మాటలు కుదరవు గాని నువ్వు కానిచ్చిరా. అది కాదండి. ఏంటినా ఎప్పుడు లేని ఇంత హడావుడి చేస్తున్నారు?
ఆఫీసర్, మీ పూజారి వస్తున్నారా? ఇంతకు ముందే కాల్ చేశాను, బయలుదేరారు. అవునా? అయితే సంపదకి అమ్మవారు కనిపించడం ఖాయమన్నమాట. మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నకిలీ నగలు తెచ్చి ఇవే అసలని మీ అత్తయ్యని మా అత్తయ్యని నమ్మించారు. అంతవరకు బాగానే ఉంది కళ్యాణి, కానీ ఈ విషయం బయటపడిందా అయిపోతారు. మీరేం టెన్షన్ పడకండి మావయ్య, అంతా మంచి జరుగుతుంది. జరగాలని మా ఆశ కూడా. కానీ ఇంత ప్లాన్ చేశాక ఆ సిద్ధు రాకపోతే? ఖచ్చితంగా వస్తాడు. వాడికి విసిరిన వల అలాంటిది. మేము తెచ్చిందే ఒరిజినల్ నగలని సంపద నమ్మి టెన్షన్ పడేలా చేశాం కదా. సంపద నమ్మిందంటే వాడు గుడ్డిగా నమ్మేస్తాడు. ఆ నకిలీ నగల కోసం కష్టపడి ఒరిజినల్ నగలను తీసుకొస్తాడు. ఏంటి ఒరిజినల్ నగలు అంటున్నారు? నీ చెవులే చెవులు, పావు చెవులు, చిన్న చిన్న మాటలు కూడా వినిపిస్తాయి. అంతా విన్నావా? ఆ ఒక్క ముక్కే విన్నావా? చివర్లో వచ్చాను కాబట్టి చివరి ముక్కే వినిపించింది. ఒరిజినల్ బంగారం దొరికాక మీరెంత ఆనందంగా ఉన్నారో మావయ్య గారు చెప్తుంటే దాని గురించి మాట్లాడుతున్నావత్తయ్య. సర్లే, పూజ రెడీ. ఆఫీసర్ ఫోన్ చేశారు, వస్తున్నారు. ఇదిగో ఇవి నా నగలు, జాగ్రత్తగా చూసుకోండి. అవును, మీ నగలేవి? అమ్మవారి అలంకరణకి ఇవ్వరా? ఎందుకెవరు? వాళ్ళు ముందే ఇచ్చారు. ఈ నగలు కూడా కడిగి అమ్మవారి అలంకరణలో చూడండి. మొక్కు నాదైనప్పుడు పూజ కూడా నాదే కదా. ఆ నగలన్నీ నేనే అలంకరిస్తాను. ఏంటే గారాలిపోతున్నావు? గుద్దేనంటే గిద్దడు నెత్తురు కక్కుతావు. అబ్బా, పూజ గురించి మాట్లాడుతుంటే గుద్దులు నెత్తురు అంటావేంటే? మరి పూజ దాందొక్కదందేనా? ఆ పూజలో నా పూజను కూడా కలిపాను. మహాపూజకి శ్రీకారం చుట్టాను. పూజ ఇక్కడ కాదు, ఆరు బయట. శౌర్య వాళ్ల పూజారి చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాజీ చిన్ని వాళ్ళు రెడీ చేస్తున్నారు. పూజకి సిద్ధం కండి. నా నగలు నేనే అమ్మవారి దగ్గర పెడతాను. ఏంటి, నువ్వేనా? అయినా నగలేంటి ఇంకా నీ ఒంటి మీద పెట్టుకున్నావు? తీసేయొచ్చు కదా. ఇంకా టైం ఉంది కదండి, అంతవరకు అయినా పెట్టుకోనివ్వండి. మళ్ళీ వీళ్ళు లాకర్లో పెడితే ఎప్పుడు తీసుకొస్తారో ఏంటో. అందుకే నా సరదా తీర్చుకోనివ్వండి. సూపర్గా ఉన్నావు. ఈ నగల్లో అదిరిపోయావు. పాల గ్లాస్ పట్టుకోదాము, పాత రోజుల్లోకి వెళ్ళిపోదాం. అవును పాపం, మీకు నాకు పాత రోజుల్లోకి వెళ్ళడానికి పాల గ్లాసే అడ్డం వచ్చింది. మరి వెళ్ళలేనా? వెళ్ళడం చేత కాదనా? చాలా ఆపండి. నేను రెడీ అయింది పూజకి. ఓ అవును కదూ.
అయినా సంపద చేయాలనుకున్న పూజకి నువ్వు ఒప్పుకోవడం ఏంటి? దానికోసమని కాదు, నగలు పోయాయని బాధపడ్డాను. తిరిగి దొరికాయి, అందుకోసమైనా పూజ చెయ్యాలి కదా. అదీ కాక ఆ సిద్ధుగాడిని దూరం పెట్టినట్టు, వాడికి దానికి ఏ సంబంధం లేనట్టు తెగ నటించేస్తుందది. ఆ సంగతి కూడా తేల్చాలి. అంటే నువ్వు పూజకు ఒప్పుకోవడం వెనుక చాలా కారణాలున్నాయన్నమాట. లేకుండా అంత సులభంగా ఎలా ఒప్పుకుంటుందనుకున్నారు ఈ దమయంతి? నిజమేలే, నువ్వెప్పుడు అర్థమయ్యావు కాబట్టి. సర్లే ఉండండి, శౌర్యని రెడీ అవ్వమని చెప్పాలి. ఇంట్లో అమ్మవారి విగ్రహం పెడుతున్నాం కదా, కళ్యాణిని వాడికి కాస్త దూరంగా ఉండమని చెప్పాలి. కళ్యాణి